హలో వెల్కమ్ టు గల్లీ బాయ్స్. నేను మీ జశ్వంత్. నిన్న మొన్న మా అయితే వీడియోస్ చూసారు కదా, పార్ట్ 1 పార్ట్ 2 ప్రేమ జంటకి సపోర్ట్ చేస్తున్న శ్యామ్ కాకా అని చెప్పి. ఫ్లాష్ బ్యాక్. ఆ వీడియోలో పార్ట్ 2లో వెయిట్ ఫర్ ట్విస్ట్ అని పెట్టిన. అసలు ఆ ట్విస్ట్ ఏంది, అసలు ఏందని చెప్పి ఈరోజు రివీల్ చేస్తున్నాం. ఆ వీడియో మొత్తం అయితే చూడండి. ఫస్ట్ అసలు ఈ రివీల్ చేస్తున్నాం. మాకు వచ్చి మా బావ క్యారెక్టర్ చేసి మా పిల్లవాళ్ళు అన్నొచ్చింది చూసినాం. మా పిల్లవాళ్ళు అన్నొచ్చి కొట్టిండు నన్ను. శ్యామ్ కాక వచ్చి ఇంకా బాగా కొట్టిండు. బాగా మస్తు కొడుతురు, అసలు చాలా కొట్టిరు. అంతా ఆమాం అయిపోయింది. అసలు ఇప్పుడైతే రివీల్ చేస్తున్నా చూడుర్రి. అసలు ఏంది అసలు వెయిట్ ఫర్ ట్విస్ట్ అన్న రివీల్ చేస్తున్నా. ఇప్పుడు చూడుర్రి ఒకసారి. ఇంకో మా నిఖిల్ అన్న, ప్రవీణ్, సంజు బావ అంట నిఖిల్ బావ, సుశీల్ అన్న, మేమందరం కలిసి చెప్పానా, నేను ఒక్కనే చెప్పానా అన్న, ఫోన్ పట్టుకోను చెప్పానా మొత్తం వీడియోలో చెప్పినట్టే నేను దొరికిపోతాం మీ అన్నకి. నాకు సంబంధం లేదు. ఇప్పుడు నేను ఆగమైతే ఇప్పుడు ఎన్నిసార్లు దెబ్బలు అబ్బా చూడు మళ్ళా కొడుతురు. నేను ఇలా కాలనీ కొత్తగా వచ్చిన తనకు పరిచయం తమ్ముడు వరుస నాకు మాట ఏమంటారు మాట్లాడుతుంటే ఇక ఇలా అన్న గురించి కాక గురించి చెప్తుండే. నాకు ఇట్లా ఒక కాకుండా మాకు ఎప్పుడు ఏమైనా ఆదిరాత అయినా మాకు ఇట్లా వస్తాడు, నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏమున్నా ఆయన దగ్గరికి పోతాం అయితే అంటే నేను అన్నా అరే ఎంత దాకా రావాలి అంత దాకానే వస్తాడు రాబోయ్ ఈ జమానాలా. మన సొంత దోస్తు ఫోన్ చేసి ఆరామాచా అంటేనే గంటకి అని చెప్పి అర్ధగంట అని చెప్పి 2-3 గంటలు కూడా రారు. చాలా చెప్పిండు అన్న గురించి. సరే చూసాం అన్న నిజంగా ఎంత దాకా వస్తాడు అని చెప్పి చిన్న ప్రాంక్ చేసినాము. ఆ ప్రాంక్ ఏడిపోతుందంటే నిజంగా ఇంక పెళ్లి దాకా వెళ్ళిపోతుంది. నేను ఇంక ఫోన్ చేసి అరే మీకు నాకు అసలు పిల్లే లేదు, నాకు చెల్లెనే లేదు, నాకు చెల్లెనే లేదు. నేను ఫోన్ చేసి మీ గర్ల్ ఫ్రెండ్ రెడీ ఉండమని చెప్పు, వాళ్ళ ఇంటికి వెళ్దాం మాట్లాడి అంటుడు. వీనికి పిల్ల లేదు, నాకు చెల్లె లేదు, సండే మా ఇంటికి వస్తా అంటారు కాకి ఇలా ఫ్యామిలీని తీసుకొని. అసలు అది నిజంగా పెళ్లి దాకా పోయేటట్టు ఉంది. సో అందుకని ఇప్పుడు కాకని పిలిపించి మళ్ళా నా దగ్గరికి వచ్చినా మీ తమ్ముడు అది అని చెప్పి కాక రియాక్షన్ చూస్తాం. ఇది ఓవర్ పోయింది ఇప్పుడే పెళ్లికి అన్నాడంటే రివీల్ చేస్తాం. ఇప్పుడు కూడా నన్నే కొట్టిపోయారు. ఇప్పటికే ఎన్నిసార్లు కొడుతారు అంటే అబ్బా. ఈ ముందే ఫోన్ చేస్తా, కాక వచ్చే ముందు ఫోన్ ఫస్ట్ హైడ్ చేస్తాము. తర్వాత మీరే చూడండి ఆ వీడియోలో ఏమైతుందో ఎరదాగా పోతుందో. ఫోన్ అయితే చేస్తాము. అసలు అదైతే చూసిన తర్వాత వస్తాయి. నవ్వద్దు, చెప్తారు సీరియస్ జల్దీ రా అని చెప్పేసి అన్నాను. ఏమైందిరా లేపడా అన్నా. నమస్తే అన్నా. నమస్తే తమ్ముడు. ఎవరు అన్నా? ఇప్పటికి ఇది 3వ కాల్ అన్నా. మీరు నా గొంతు గుర్తుపట్టాలి. లేదమ్మా, ఎవరు చెప్పు. మీకు ముద్దుల తమ్ముడు ఉండు కదా అన్న, జశ్వంత్ అని చెప్పి. నాకు తమ్ముడు ఎందుకైతే బస్తీలో ఉంటాడు. నా ఇంటికి వచ్చింది అన్న మళ్ళీ ఇవాళ 1, 2, 3 వేసుకొని వచ్చింది అన్న. ఇప్పుడు ఏం చేయాలన్నా నేను మళ్ళీ మీరు వచ్చారు మీరు చేయాలా? మళ్ళీ ఎందుకు వచ్చిండాడు? నేనేం చెప్పాలన్నా? నేను ఏడు ఉంటున్నానికి ఎట్లా తెలుస్తుందో, ఎవరు చెప్తుండో నాకు. నేను ఏడైతే ఉంటుండో నా ఆడికి వచ్చి మనుషులు తీసుకొని వచ్చి చెప్పు మొన్న ఏమో మాట్లాడినావు ప్రతిసారి మా కాకని పిలిచి నువ్వు అదైపోతున్నావు అని అంటుండు. ఇప్పుడు ఏం చేయమంటావు అన్న? మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. నీతో చెప్పినా కదా తమ్ముడు. అవునన్నా, నేను మీరు చెప్పిరానే మళ్ళా పార్క్ దగ్గర వస్తున్నా అని చెప్పి నేను ఇంకో దగ్గర వచ్చి కూర్చుంటే గాడికి కూడా ఓ పైల్వాన్ సుశీల్ భాయ్ అంట, ఈడో ప్రవీణ్ అంట, ఏం పేర్రా సంధు అంట తీసుకొని వచ్చిందన్న. అన్న మీరు ఏం చేయాలంటే ఏం చేయాలన్నా? నేను ఒక పని చేయండి అన్న, మీరు కూడా రాకండి. నేను పోలీస్ స్టేషన్ లో నేను మా ఫ్యామిలీతో పాటు నేను తీసుకొని పోతా అన్న. వీడి ఇట్లా వినేటట్టు లేడు. మీరు చెప్పినా కూడా వింటలేడు అంటే ఏం చేయాలన్నా? నేను లొకేషన్ పెడతానన్నా, మీకు జల్దీ రండి. అప్పటిదాకా నేను ఏం చేసుకోవాలి అది చేసుకుంటే అన్న. జల్దీ రండి అన్న ప్లీజ్. వస్తున్నా తమ్మి, నాకు పని పాట ఇదే కదా. ఈ పోరాగాళ్ళకి మద్దతు ఇస్తే ఇట్లనే ఉంటుంది కదా.
అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. సరే అన్న, నేను మీకు లొకేషన్ పెడుతున్నా. నాకైతుంది, నా ఫ్యూచర్ కనబడుతుంది. ఇక ఇప్పటికే సీరియస్ నాకు ఒక్కరికి అందరికి ఉంది. ఏ సెకండ్ వస్తాడు అర్థం కాదు. ఫస్ట్ ఫోన్ అయితే హైట్ లో పెడతాం. చలో దాని హైట్ లో పెట్టిద్దాం. నువ్వు సీరియస్ గా ఉండాలి, హైట్ లో పెట్టేస్తాం. కెమెరా సెట్ చేసి పెడతాం. దానా స్టార్ట్ అయినా కొట్టిడు అనుకో, కొట్టిడు అనుకో. ఇక కొట్టు అన్నాను. నువ్వు ఎందుకు వచ్చినావు వీడికి? నువ్వు ఎందుకు వచ్చినావు? రాను మాట్లాడుతానే కాక నేను మాట్లాడతాను. నన్ను కొట్టినా మళ్ళీ ఎందుకు వచ్చినావు? నేను మాట్లాడతా. ఫస్ట్ ఏం మాట్లాడతావు? చెప్పలే నిలబడి మాట్లాడి ఏం మాట్లాడతావు చెప్పు. ఆయన హెచ్చు నువ్వు వచ్చి మాట్లాడదాం. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావు వీడికి అంటున్నా నేను. ఎన్ని రోజులు మొన్న మాట్లాడినా కదా, వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడతాను. అరే నువ్వు నన్ను అంటావేం నాకు అర్థం కాదు. పెద్ద మనుషులు నువ్వు వస్తున్నావు. ఇవన్నీ ఏమొద్దు నాకు. నువ్వు పోయి మాట్లాడొద్దు, ఆయన వచ్చి మాట్లాడొద్దు, ఏమొద్దు. పెళ్లి చేసుకుంటావు? ఏం కట్టలు కడుతున్నావు అని పెళ్లి చేసుకుంటావు? నన్ను కొట్టినా తిట్టినానే అయితే పెళ్లి చేసుకుంటా. అదే ఏం చేస్తున్నావు అని ఇస్తారు నీకు పిల్లను. లేచిపోతా నేను. ఏం చేస్తావు? లేచిపోతావు. అంత బాడకం ఏమనుకుంటావు? చంపేస్తా నేను. నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసి నాకు చెల్లెలేదు. వాడు నాకు ఏం ప్రాంక్ రా? ప్రాంక్ ఏంది? మీరు కెమెరా ఎడ పెట్టింది మీరు? నేను మీ గల్లీకి కొత్త, మీ ఇంటి వెనక నేను దిగిన. మీరు నాకు ముచ్చట్లేదు మాట్లాడుతుంటే వాడు మీ గురించి చెప్పిండు, చాలా చెప్పిండు. నాకు ఒక కాకుండా మాకు నా ధైర్యమైన, నాకు ఎప్పుడేమైనా ఏమైనా నాకు వస్తాడు. ఏ రాత్రి అయినా నాకనే కాదు, ఎవరికి ఏమున్నా కూడా వస్తాడా అని చెప్పిండు. ముస్తుందండి అట్లా ముఖం పెట్టకన్నా. నేను నమ్మలే, ఎందుకంటే ఈ రోజు అలా సొంతలకు ఫోన్ చేస్తాను ఎవడు వస్తలేడనా. ఇంత రక్తం ఉండని ఎవడని ఉండని రావట్లేడు. సో ఇప్పుడు మీ గురించి చాలా అంటే ఒక హైప్ లో చెప్పేసింది నాకు. అయితే సరే రాబోయే అంటున్నావు కదా, చూసా మీ కాక ఏ రాకు వస్తాడు, ఏం చేస్తాడు, నీ కోసం ఎంత చేస్తాడు రాబు, ఇంత చెప్తున్నావు కదా అని చెప్పి ఇదంతా ఏమంటలేదు మంచిగా కర్మ అంతే ఇదే అన్న. సరే అన్న, ఇట్లా నీకు చెల్లుంది అని చెప్పి ఒక ప్రాంక్ చేద్దామన్నా. కర్త కర్మ అంతే ఇడు. నేను చేస్తాను వీళ్ళందరూ కలిసి రూమ్ తీసుకొని మన వెనక బస్సు ఉందా, బస్సులోకి వచ్చారు. మేము చాలా రోజుల నుంచి కలిసి మాట్లాడుతున్నాం. నీకే కనిపించలేదు, నువ్వు డ్యూటీ పోతుండే వస్తున్నావు. ఇదేంది నాకు అది కాదు, మీరు ప్రాంక్ చేసిరు కరెక్టే. ఇదేం ప్రాంక్ రా? వేరే చెప్పను. అరే వారం రోజుల నుంచి టెన్షన్, నాకు బీపీ రేజ్ అయిపోయింది. అమ్మ ఈయన గురించి ఆలోచన. చెల్లెలేదా అని? నాకు లవర్ నీకు చెప్పకుండా ఏమైతుందిరా ఇది? కొట్టారా బాబు ఇక్కడ చేస్తే చేసిరు కానీ మంచి వీడియోనే చేసిరు, మంచి ప్రాంక్ చేసిరు.
కానీ ఇంకోటి చేయాల్సింది, నాకు వారం రోజుల నుంచి ఏమైపోతుందో నాకు అంత టెన్షన్ ఉండేది. అంటే అన్న పార్ట్ 3 పార్ట్ 4 ఏమో అంటున్నాను. అది నమ్మట్లేరు. సరే గైస్, పిల్లలు నా మీద ప్రాంక్ చేసిరంట, చేసిరు కానీ చాలా మంచి ప్రాంక్ చేసిరు. ఎందుకంటే ఈ రోజులల్లో లవ్ అది అట్రాక్షన్ తెలియకుండా ఒకటైపోతుర్రు. వాడు ఏం పని చేస్తాడని పిల్లకి అవసరం లేదు, ఎట్లా సాత్తాను వీనికి అవసరం లేదు. ఖాళీ ప్రేమించినాం, పెళ్లి చేసుకోవాలా, ఇంట్లోకి లేచిపోతున్నారు. 2 నెలలు 3 నెలలు కలిసి ఉంటున్నారు. చిన్న చిన్న డిస్ప్యూట్స్ వస్తే సావనన్న దస్తురు, లేకపోతే విడిపోతురు. ఇది మంచి పద్ధతి కాదు. నీకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంటే ఫస్ట్ నువ్వు లైఫ్లో సెటిల్గా అమ్మాయి తరఫు నొప్పి, మీ ఇంట్లో నొప్పి, ఇద్దరు నొప్పించి పెళ్లి చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఏమంటారు? ఇద్దరు నొప్పించి పెళ్లి చేసుకుంటే మంచిగా ఉంటుంది. నీకు ప్రేమించినప్పుడు ఉన్న ధైర్యము ఒప్పియనికి ఎందుకు ఉండదు? అందుకనే నేను ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవద్దని చెప్పట్లేదు, చేసుకోండి. కానీ ఫస్ట్ లైఫ్లో సెటిల్ అవ్వండి, ఈ వాళ్ళని వీళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి. ఓకేనా? అంతేనా? ఇంకేమైనా చెప్తారా? ఈ ప్రాంకులు కాదు గైస్. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.